గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువపై యేసు పలికిన రెండవ మాట, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి పాపము కొరకు శిలువలో మరణిస్తూ చివరిగా 7 మాటలు పలికారు. ఆ మాటల్లో ఈరోజు రెండవ మాట మీతో వాక్యం ద్వారా చదివి ధ్యానిద్దాం. అందుకనే వారితో నీతో లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకనే వారితో నీతో నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములకు వచ్చెను అని రాయబడిన ఆయన సిలువలో ఉండగా ఒక పాపిని రక్షించారు. యేసుక్రీస్తు మరియు 2 దొంగలు సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, యేసు నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించుము అని గర్వంతో యేసుతో పలికి ఉన్నాడు. మరి ఒక దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని పశ్చాత్తాపంతో కూడిన మాట పలికి నరకముకునకు వెళ్ళవలసిన ఇతడు వెంటనే రక్షింపబడ్డాడు. ఈ ఆఖరి నిమిషంలో రక్షింపబడి ప్రపంచంలోనే అతడు అదృష్టవంతుడుగా తయారయ్యాడు. ప్రియ సహోదరులారా, బహుశా మనకు కూడా ఈ ఆఖరి నిమిషమే ఇదేనేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం. పాపంలో జీవిస్తూ మరణిస్తే నరకమునకు వెళ్తామని మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. మారు మనస్సు పొందుకొని రక్షించబడితే పరదేశులోకి వెళతాం. ఈరోజు మాకిచ్చిన ఈ రెండవ మాట, పరదేశులోకి మన ప్రవేశము. ఏ స్థలంలోకి వెళ్ళాలనుకుంటున్నావో ఈరోజే మీరు నిర్ణయించుకోవాలి. చివరిగా ఈరోజు ఈ రెండవ మాట ద్వారా దొంగ నుంచి మనం నేర్చుకోవలసిన 4 విషయాలు ఏమిటనగా, మనం ఫస్ట్ దేవునికి భయపడాలి. రెండవది, మనం కూడా పశ్చాత్తాపపడాలి. మూడవది, మన రక్షకుడు యేసు మాత్రమే అని నమ్మాలి. నాలుగవది, మన రక్షకునికి ఒక రాజ్యం ఉంది. మన మరణానంతరం మనం ఆ రాజ్యములో ఉంటామనే నమ్మకంతో మనం ఈ జీవనం సాగించాలి. ఈ 4 విషయాలు కూడా మనం మదిలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. నాయన ఈ రెండవ మాట గురించి ప్రభువా, నాయన దొంగ ఏ విధంగా ప్రభువా నాయన యేసయ్యని అడిగారు ప్రభువా, మమ్మల్ని కూడా ఈ రాజ్యంలోకి తీసుకెళ్ళమని ఒక్క మాట అడిగారు తండ్రి. నాయన ఏం పాపాలు ఒప్పుకోలేదు నాయన యేసయ్య. ఒప్పుకోకపోయినా తండ్రి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభువా మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. నాయన యేసయ్య, మాకు అలాంటి అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. నాయన మీరు మాకు తోడుగుండి నడిపించండి నాయన. ఈ 7 మాటలు ప్రభువా మా జీవితంలో ప్రభువా సక్రమంగా జరిగే విధంగా చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ప్రభువా మీరు ప్రభువా వారి ప్రభువా ఆర్థిక విషయాల్లో ప్రభువా, వారి ప్రభువా సొంత విషయాల్లో ప్రభువా మీరే ప్రభువా తోడుగుంచి నడిపించండి నాయన ఈ సమయంలో ప్రభువా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.